అమిత్ షా ముందు బాబు పెట్టిన 2 ఆప్షన్లు. బీజేపీ దగ్గరున్న 3 ఆప్షన్లు ఇవే. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఏపీ పొలిటికల్ గేమ్ దాదాపు క్లైమాక్స్కు చేరుకుంది. అన్ని ప్రధాన పార్టీల నేతలు ఓవర్ టు ఢిల్లీ అంటూ రాజధాని బాట పట్టేశారు. బుధవారం అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి మంతనాల తర్వాత ఏమని తేల్చారు? పొత్తు కహాని ఎందాక వచ్చింది అనే ప్రశ్నల్ని ప్రశ్నలుగానే ఉంచుతూ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ రిటర్న్ అయ్యారు చంద్రబాబు. జనసేన అధ్యక్షుడు పవన్తో సమావేశమై అమిత్ షాతో తన మంతనాల సమాచారాన్ని వివరించారట. ఆ వెంటనే వితౌట్ గ్యాప్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ షోరు చేశారు. ఇదే గ్యాప్లో ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా ఢిల్లీకి ఆకస్మిక పర్యటన పెట్టుకోవడం పొలిటికల్ సీన్లు మరింతగా రక్తి కట్టేశాయి. మోడీతో భేటీ కానున్న జగన్ అక్కడ ఏం మాట్లాడతారు? ఏపీ రాజకీయాల ప్రస్తావన వస్తుందా అంటూ హెడ్లైన్ వార్తల నిండా క్వశ్చన్ మార్కులే. ఈ సందేహాస్పద రాజకీయం మరో 4 రోజుల పాటు కంటిన్యూ అవుతుందట. ఎందుకంటే బీజేపీ ఢిల్లీ పెద్దల బిజీ షెడ్యూల్ కారణంగా ఏపీలో విపక్షాల పొత్తు కహాని పెండింగ్లో పడింది. ఈ నెల 12 తర్వాతే పొత్తులపై స్పష్టత వస్తుందనేది ఢిల్లీ తాజా ఖబర్. చంద్రబాబు అమిత్ షా మధ్యన జరిగిన మంతనాల సారాంశమేమిటి? ఏడాదిన్నరగా పెండింగ్లోనే ఉన్న ఈ 3 పార్టీల పొత్తుపై ఎవరి మనోగతం ఏ రకంగా ఉంది? ఇద్దరి చర్చలతో పొత్తు కథ ఎంతమేర ముందుకు జరిగింది అనే అంశాలపై ఎవరి ఊహాగానాలు వాళ్ళవి. కానీ చంద్రబాబు అమిత్ షా మధ్యన నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నది మాత్రం క్లియర్. అమిత్ షా ఎదుట 2 ఆప్షన్లు పెట్టారట చంద్రబాబు. ఆప్షన్ 1 ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకోవడం, ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం. సో ఎన్డీఏలో చేరాలా వద్దా అనే లాజిక్ను ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంచాలన్నది బాబు ఆలోచన. ఇక బాబు దగ్గరుండే ఆప్షన్ 2 ఎన్నికలకు ముందే 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు లెక్క తేల్చుకొని కలిసే ఎన్నికలకు వెళ్ళడం. బాబు ఇచ్చిన ఈ 2 ప్రపోజల్స్ అటుంచి బీజేపీ కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి 3 ఆప్షన్లను సిద్ధం చేసుకుంది. ఆప్షన్ 1 టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకుండా విడిగానే పోటీ చేయడం. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ క్యాడర్ని సమాయత్తం పరిచింది బీజేపీ అధిష్టానం. ఇక ఆప్షన్ 2 టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా మిత్రపక్షం జనసేనను నిలువరించి అలా విడిపడి ఒంటరైన జనసేనను తమతో కలుపుకొని ఎన్నికలకు వెళ్ళడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా సంక్లిష్టం. ఎందుకంటే ఇప్పటికే టీడీపీతో ఫెవికాల్ బంధాన్ని ఏర్పరచుకొని ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారాలతో జనంలోకి వెళ్ళింది జనసేన. చంద్రబాబుతో కటీఫ్ చెప్పి తమతో రమ్మని బీజేపీ కనుక ఆఫర్ ఇస్తే పవన్ కళ్యాణ్ మైండ్ మళ్ళీ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇక బీజేపీ దగ్గరుండే థర్డ్ అండ్ ఫైనల్ ఆప్షన్ జనసేన, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకుని మరోసారి మహాకూటమిగా ముందుకెళ్లడం. ఈ అనుభవం ఆల్రెడీ 2014 ఎన్నికల్లో ఉంది. కానీ సీట్ల పంపకం దగ్గరే మెలిక పడుతుంది. 3 పార్టీల పొత్తు కుదిరితే అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలు డిస్టర్బ్ అవుతాయని 3 పార్టీలు భావిస్తున్నాయి. కానీ పవన్ ఢిల్లీ టూర్ తర్వాత శుభవార్తతోనే తిరిగొస్తారనే ఆశలైతే జనసేనలో గట్టిగానే ఉన్నాయి. కానీ ఏపీలో రాక్షస పాలన అంతమొందించాలంటే విపక్షాల ఐక్యత వర్ధిల్లాల్సిందే అంటూ మోసం మాటలే తప్ప పొత్తు నిర్మాణంపై జనసేనలో కూడా అంతకు మించి క్లారిటీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఇదే పవన్ కళ్యాణ్ దగ్గరుండే సింగిల్ పాయింట్ ఎజెండా. దాంతోనే రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు జనసేన అధినేత. కానీ అది మాటల్లో చెప్పినంత సులువు కాదని ఇప్పుడిప్పుడే ఆయనకు తెలిసొస్తోంది. ఏడాది కాలంగా తాను బీజేపీ కలిసే ఉన్నప్పటికీ చంద్రబాబుకు బీజేపీకి మధ్య దూరం తగ్గించడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు బెడిసి కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు పవన్ వేసిన ఢిల్లీ టూరు 3 పార్టీల పొత్తుకు శుభం కార్డు వేస్తుందా? టీడీపీ, బీజేపీ మధ్య పవన్ చేస్తున్న రాయబారం ఫలిస్తుందా? చంద్రబాబు ఇచ్చిన ఆప్షన్ని, అమిత్ షా పెట్టిన కండిషన్ని పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇలా పిచ్చి లేపే చిక్కు ప్రశ్నలతో
ఇలా పిచ్చి లేపే చిక్కు ప్రశ్నలతో 3 పార్టీల క్యాడర్కి నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. ఇదే ఎపిసోడ్లో మరో ఆసక్తికర పరిణామం జగన్ ఢిల్లీ టూరు. మోడీతో భేటీ కాబోతున్న జగన్ రాష్ట్రం గురించి మాట్లాడతారా? రాజకీయ అంశాలు ప్రస్తావిస్తారా? వీళ్ళిద్దరి భేటీ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోంది అంటూ అధికార వైసీపీ కూడా అలర్ట్ అయ్యింది. ఏపీ మొత్తాన్ని ఉడికిస్తున్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే 12వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇది వ్యూవర్స్. అమిత్ షా, చంద్రబాబు మధ్యన జరిగిన ఢిల్లీ టూర్ వెనుకున్న మంతనాలు. మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.